అవినీతికి పాల్పడుతూ తోటి మున్సిపాలిటీ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీనివాస్ను తొలగించాలని మున్సిపాలిటీ చైర్పర్సన్ రజనీ నిరసనకు దిగారు. రెగ్యులర్ కమ్యూనికేషనర్కు నియమించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ ధర్నాకు దిగారు. కొంతకాలంగా కార్యక్రమాల్లో ఇన్ఛార్జి కమిషనర్ దండు శ్రీనివాస్ తనకు సమాచారం ఇవ్వకుండా పనులు చేస్తున్నాడని మండిపడ్డారు. కోర్టులో వివాదంలో ఉన్న భూములకు అనుమతులు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రజనీ రాజశేఖర్ని. నేను కలెక్టర్ గారికి విన్నవించుకునేది ఏంటంటే, మాకు ఇన్ఛార్జ్ కమిషనర్ ని, ఇన్ఛార్జ్ మేనేజర్ ని ఇవ్వడం వల్ల జరిగిన ఇబ్బందుల గురించి నేను మీ అందరికి తెలియపరచుకుంటున్నాను. మా కౌన్సిల్లో నేను ఉద్యోగస్తుల రెన్యువల్ కోసం అని, వాళ్ళ శాలరీ కోసం అని చెప్పేసి నేను కౌన్సిల్లో ఎజెండాలో పాయింట్ పెట్టుకున్నప్పుడు నన్ను పెట్టుకోవడానికి అర్హత లేదంటున్నాడు. మరి మా పాలకపక్షం అనేది ఎందుకు ఉంది, మేము చేయాల్సిన పనులు ఏమున్నాయి అనేది నేను గౌరవ కలెక్టర్ గారిని అడిగి తెలుసుకుంటున్నాను. మాకు ఎలాంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ అనేది లేదు. మాకు ఈ కమిషనర్ ని తీసేయండి, రెగ్యులర్ గా కమిషనర్ ని మేనేజర్ కావాలి. ఉద్యోగస్తులను కూడా, మహిళలను కానీ చూడకుండా కూడా అమర్యాదగా తొసై అని చెప్పేసి, ఇంట్లో ఏం చేస్తున్నావే, ఇంతసేపు ఏం పడుకుంటున్నావే అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ మహిళలు నా దగ్గరకు వచ్చి విన్నవించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అలాంటి వ్యక్తులను కమిషనర్ లాగా ఇచ్చేసి చైర్మన్ లాగా మాకు బాధ్యతలను ఏ విధంగా చేయమని చెప్తున్నారు? అసలు ఈ కమిషనర్లను ఇవ్వడం వల్ల మేము పాలకపక్షం కనీసము ప్రభుత్వం పథకాలు అనేది మాకు విన్నవించుకోకుండా మీకెందుకు చెప్పాలి అని ప్రశ్నించే కమిషనర్ ని మీరు ఎందుకు మాకు అలర్ట్ చేశారు? ఇలాంటి కమిషనర్లు మాకు వద్దు. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇష్టం ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో కూడా ఏమంటారు, కోర్టులో ఉన్న సమస్యలో ఉన్న వాటిని కూడా పర్మిషన్లు ఇవ్వడము, అక్రమ లేఅవుట్లకు అన్నిట్లో కూడా అసలు అవినీతికి పాల్పడిన కమిషనర్. మీరు అర్జెంట్ గా నేను తీసేయండి. ఎన్నో రోజుల నుంచి మేము విన్నవించుకున్నాము, అంతకు ముందున్న వాళ్ళకు కూడా విన్నవించుకున్నాము. కానీ ఈసారి మాత్రము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారో, లేకపోతే వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్ లో రెగ్యులర్ ని కమిషనర్లను పెట్టాలని ఆశిస్తున్నాను. నేను తిరుమలగిరి